నమస్తే అండి. నమస్తే. మీ పేరు? ఉమాది. ఓకే, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు? ఎక్కడ? ఇది ఆంధ్రప్రదేశ్ లోనా? మీరు బరువు పెరగడానికి అసలు మెయిన్ కారణం ఏంటండి? క్యాన్సర్ వచ్చిందమ్మా. క్యాన్సర్ మరి బిళ్ళలు మింగింది, దాని వల్ల ఏమో బరువు పెరిగాను. ఓకే, అంటే కీమోలు ఇచ్చారా మీకు? కీమోలు ఇచ్చారు, 7 కీమోలు ఇచ్చారు. 7 కీమోలు ఇచ్చారు. క్యాన్సర్ ఎన్ని సంవత్సరాలు అయిందండి ఇది? 10 సంవత్సరాలు. 10 సంవత్సరాలు. మా కరెంట్ కూడా పెట్టారు, బాగానే తగ్గిపోయింది, ఏ బాధ లేదు. తర్వాత ఈ బిళ్ళల వల్ల ఏమో తలనొప్పి, గ్యాస్ అనే టబ్బులు వచ్చినాయి. అదే ఇంకా దాని వల్ల మీకు ఆ క్యాన్సర్ వల్ల చాలా బిల్లులు వాడి కీమో ఇచ్చి కరెంట్ పెట్టారన్నారు, దాంతో రేడియేషన్ చేస్తున్నారు. దాని వల్ల మీరు బరువు అనేది ఎక్కువ 25 కరెంట్ పెట్టారు. ఓకే, కరెంట్ కూడా పెట్టారు. ఓకే, మరి అప్పుడు ఆ బిళ్ళల వల్ల ఏమో బరువు పెరిగాను. బరువు వల్ల అసలు ఇంకా కూర్చోలేను, అసలు ఏ తలనొప్పి వచ్చింది, అన్ని బాధలే. ఆ బిల్లల వల్ల ఇంకా ఆ ప్రాబ్లం వల్ల ఏమేమి ఉండే అసలు మీకు ఆ ప్రాబ్లం? గ్యాస్ ట్రబుల్ ఉంది, తలనొప్పి ఉంది, ఆస్తమా ఉంది, అన్ని వచ్చి మధ్యలో వచ్చింది. క్యాన్సర్ తగ్గిన తర్వాత ఆస్తమా ఉంది, మైగ్రేన్, తలనొప్పి అన్నారు, గ్యాస్ ట్రబుల్. ఇప్పుడు అవన్నీ తగ్గాయా? అన్ని తగ్గిపోయామా. ఒక్క డైట్ తోటి మొత్తానికి బెల్ల అసలు మింగట్లేదు. మొత్తము ఎన్ని టాబ్లెట్లు మింగేవాళ్ళు మీరు? ఆ బిల్లలు ఓకే, డజన్ బిల్లల పైనే మింగేవాళ్ళు. ఓకే, రోజుకి ఇంకా అసలు మీరు అన్నం బదులు బిల్లలే మింగేటట్టున్నారు. ఓకే, ఇప్పుడు మొత్తము తగ్గిపోయాయి పూర్తిగా. మీకు గ్యాస్ ట్రబుల్ ఉందన్నారు కదా, ప్రతిరోజు టాబ్లెట్ వేసుకునే వాళ్ళు, ఇప్పుడు ఎలా ఉందండి? ఇప్పుడు బాగానే ఉందమ్మా. గ్యాస్ మామూలుగా గ్యాస్ వచ్చింది, బాగా బీపీ వచ్చింది. బీపీకి బీపీ కూడా వచ్చిందమ్మా. బీపీ కూడా ఉంది. 10 సంవత్సరాల నుంచి బీపీ టాబ్లెట్ వేసుకుంటున్నా అన్నారు. బాగా వేసుకుంటున్నా. మరి ఇప్పుడు వేసుకుంటున్నారా? వేసుకోవట్లేదమ్మా. ఎన్ని నెలల నుంచి వేసుకోవట్లేదు మీరు? ఇప్పుడు 3 నెలల నుంచి అసలు బీపీ టాబ్లెట్ కానీ వేసుకోవట్లేదు. మరి మీకు బీపీ నార్మల్ లోనే ఉంటుంది? అంటే ఈ యొక్క డైట్ తో రాకో హెల్త్ లో జాయిన్ అయ్యి మీరు ఈ డైట్ 3 మంత్స్ తీసుకున్నారంటున్నారు. మీరు ఈ టాబ్లెట్ వాడకుండా ఏం లేకుండా మీరు డైట్ తోటి బీపీ అనేది తగ్గటం అనేది సాధ్యమైందా మీకు? సాధ్యమేనా? ఎందుకంటే చాలా మంది బీపీకి, షుగర్లు అన్నిటికీ వాడుతున్నారు. ఇప్పుడు అది లేకుండా ఒక డైట్ తోటి బీపీ, షుగర్ ఏమి లేకుండా తగ్గిపోయింది ఒక డైట్ తోటి. మీరు ఎవరైనా బీపీ, షుగర్, థైరాయిడ్ దేంతో అయినా బాధపడుతుంటే మీరు ఖచ్చితంగా ఈ యొక్క రాకో హెల్త్ డైట్ తోటి పూర్తిగా తగ్గిపోతాయండి. మీరు ఏ వాకింగ్, జిమ్, ఎక్సర్సైజ్ ఏమి చేయాల్సిన అవసరం లేకుండా, మనం ఇప్పుడు మన పక్కనే ఉన్నారు ఉమాదేవి గారిని చూసాం కదండి, తను ఏమి చేయకుండా 21 కేజీ తగ్గారంట. 115 కేజీల నుంచి 94 కేజీలకు వచ్చారంటండి. సో మొత్తం టోటల్ గా 21 కేజీ తగ్గారు. అంటే ఇది సాధ్యమే అని మనం అందరికీ నమ్మాలనిపిస్తుందండి. ఎవరైనా మీరు రాకో హెల్త్ ని కాంటాక్ట్ అవ్వచ్చు.